భక్తులు ఆంధ్ర భద్రాద్రిగా భావించే ఒంటిమిట్ట కోదండరామాలయం కోదండరాముని కళ్యాణానికి సిద్ధమైంది. ఈ కళ్యాణ మహోత్సవానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నేటి రాత్రి నిర్వహించే రామ కళ్యాణ క్రతువుకు శాస్త్రోక్తంగా ఏర్పాట్లను వేద పండితులు పూర్తి చేశారు. పండు వెన్నెల్లో కన్నుల పండుగగా సాగే శ్రీ కోదండరాముడి కళ్యాణ మహోత్సవానికి ఒంటిమిట్ట ముస్తాబైంది. శాశ్వత కళ్యాణ వేదికలో 1,00,000 మంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి నిర్వహించే సీతారాముల కళ్యాణానికి టీటీడీ సర్వం సిద్దం చేసింది. 52 ఎకరాల విస్తీర్ణంలోని శాశ్వత కళ్యాణ వేదికలో దాదాపు 1,00,000 మంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా కళ్యాణం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వేద పండితుల సమక్షంలో కళ్యాణ క్రతువును వైభవంగా నిర్వహించనున్నారు. పురాణాల ప్రకారం చతుర్దశి పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కళ్యాణం చేసుకుంటారని వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం కాంత కోరిక పేరుతో కార్యక్రమం నిర్వహించే పండితులు ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తుల్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. 11వ శతాబ్దం నుంచి ఇక్కడ కోదండరాముడి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు కావడంతో ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించనున్నారు. బయట నుంచి కళ్యాణం వీక్షించే భక్తజనం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు గ్యాలరీలోనే ముత్యాల తలంబ్రాలు ప్రసాదాలు అందజేయనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒంటిమిట్టకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్న ప్రసాదాలు తాగునీరు విద్యుత్ పుష్పాలంకరణలు భద్రత సౌండ్ సిస్టమ్ ఎల్ఈడీ టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది. టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా వేదిక వద్ద బారికేడ్లు రోప్లు మెగాఫోన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు 280 మంది కార్మికులు సూపర్వైజర్లు రుచికరమైన అన్నప్రసాదాలు తయారు చేయనున్నారు. ఇందులో పులిహోర చక్కెర పొంగలి ఒక్కొక్కటి 50,000 ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. వీటిని కళ్యాణం రోజున 150 అన్నప్రసాద పంపిణీ కౌంటర్లలో భక్తులకు అందిస్తారు. ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు 28 ఎల్ఈడీ స్క్రీన్లు హైఫై పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ గ్యాలరీలలో ఉండే భక్తులకు వేసవి ఉపశమనం కోసం 200కి పైగా ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు.